ఎలా ఉన్నావు? ఏ ఊరు సురేష్ ఇది? మాది నరమపాడు అండి. నరమాలపాడు. ఏ ఊరు, ఏ జిల్లా? గుంటూరు డిస్టిక్ అండి. మా జిల్లా. ఏమయ్యా మా జిల్లాలో మగాళ్ళు ఎవరు మంచివాళ్ళు లేరా? అందరూ ఫైటర్లేనా? కూర్చో సురేష్, దా. నీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం సార్. అంటే నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. మళ్ళీ అల్లు అర్జున్ మరి చాలా నిజాయితీగా ఉంటాడు కదా, భార్య తప్ప వేరే అమ్మాయి ఇంకా చూడ్డావు. అవును సార్. సంతోషంగా భార్యతో ఉంటాడు, అవునండి, బ్రహ్మాండంగా ఉంటాడు. నువ్వెందుకు నాన్న అల్లు అర్జున్ ఫ్యాన్వి, మరి ఎందుకమ్మా భార్యను మోసం చేస్తున్నావు? ఏం చేశాను చెప్పమనండి. కాదు, ఆమె ఒక మాట చెప్తాను నేను నాన్న. చెప్పండి. ఆమె ఏం చేసిందో చెప్పనన్నావు కదా, నువ్వు ఆల్రెడీ వేరే అమ్మని చేసుకున్నావా? చేసుకున్నా సార్. ఎందుకు చేసుకున్నావు చెప్పు. వెయిట్ చేస్తే రాలేదండి, వాళ్ళు ఎవరన్నారు తెలియదు కాబట్టి నేను మ్యారేజ్ చేసుకున్నా సార్. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కళ్ళలై ఇచ్చాయి కన్నీళ్ళు, అయ్యో పాపం ఇదేం శాపం. అలా 3 పెళ్ళాల మధ్య గొడవ అయితే వెయిట్ చేసిన, ఒక రోజు రాకపోతే, 2వ రోజు రాకపోతే, 1 నెల రాకపోతే, 3వ నెల రాకపోతే, ఎవడన్నా పెళ్ళాన్ని వదిలేసేసి వెళ్ళిపోతారు నాన్న? సంవత్సరంన్నర ఉన్నానండి. అమ్మాయిని అడిగానండి. అడిగితే నేనైతే రాను, నీ ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను కూడా ఎన్నోసార్లు బెదిరించానండి, అట్టనే వచ్చిద్దని. అలా కూడా రాలేదండి. అప్పుడు చేసుకోమందండి. నీ ఇష్టం, నేను చేసుకోను కదండి. మరి చేసుకున్నాను సార్. చేసుకుంటే విడాకులు చేసుకోవాలిగా? అవును సార్. మరి ఎందుకు ఇలా విడాకులు? అంటే విడాకులు అంటే వాళ్ళు ఏడున్నారో తెలియదు కదండి. తను కరెక్ట్గా నాతో ఉండదండి. సంతోషం ఉండదు, నవ్వు ఉండదు. అసలు నీ భార్యతో నువ్వు కాపురమే చేయలేదా? ఉన్నామండి. మరి కాపురం చేసావు కదా నాన్న. కాపురం చేయకపోతే, ఫస్ట్ నుంచి నీ దగ్గర రానిపోతే, నువ్వు నాకు ఇష్టం లేదు పో అంటే బయటకు వచ్చి. నేను వద్దనలేదు కదండి అప్పుడు. మొన్న అది కదండి, 3 ఏళ్ళు అవుతుందండి. ఇప్పుడు వచ్చి నా అమ్మగుడి కావాలని అనే బదులు అప్పుడు నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి అప్పుడు వచ్చి నా అమ్మగుడి కావాలంటే నేను దగ్గర తీసేవాడిని కదండి. అవునా? వద్దన్నాను కదండి. నువ్వు నిజాయితీపరుడివే. నేను వద్దను కదండి. వచ్చిన డౌట్ నాకు. చెప్పండి సార్. నువ్వు మెత్తగారింట్లో ఉన్నప్పుడు ఒకసారి నువ్వు వేరే అమ్మాయితో ఫోన్ మాట్లాడుతుంటే మీ మామయ్య పట్టుకున్నాడా లేదా? అత్తగారింటి కాడ కాదండి, నా ఇంట్లో ఉంటుంటేనే. అమ్మాయి కాదండి, మా ఫ్రెండేనండి. కాదు నాన్న, నీ ఫ్రెండ్ అంటే అమ్మాయి నీ ఫ్రెండా? కాదండి, మా ఫ్రెండ్ అండి. అంటే నువ్వు అబ్బాయితో మాట్లాడుతుంటే మీ మామ అనుమానించాడా? అంతేనండి, వాళ్ళకి ఏం లేదు కదండి. అసలు నీకు ఏ అమ్మాయితో పరిచయం లేదు? లేదండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,